ప్రపంచంలోని ముస్లింలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ట్వీట్ చేశారు. ఇందులో భారత్ ప్రస్తావన కూడా ఆయన తీసుకువచ్చారు. దానిపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. అసలు ఇరాన్ నేత చేసిన ట్వీట్ లో ఏముంది? భారత్ ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ రోజు వెట్ న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో మొహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఓ ట్వీట్ చేశారు. ఇస్లామిక్ సమాజంగా మన ఉమ్మడి గుర్తింపు పట్ల మనం ఉదాసీనంగా ఉండేలా చేయడానికి ఇస్లాం శత్రువులు ఎళ్లవేళ్లా ప్రయత్నిస్తున్నారు. మయన్మార్, గాజా, ఇండియా లేదా ఏదైనా ఇతర ప్రదేశంలో ఓ ముస్లిం అనుభవిస్తున్న ఇబ్బందులను పట్టించుకోకపోతే మనల్ని మనం ముస్లింలుగా పరిగణించుకోలేం అని చేసిన ఈ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆయన భారత్ పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భారత్తో స్నేహం అంటూనే సందర్భం వచ్చిన ప్రతిసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 2017లో ఈద్ సందర్భంగా చేసిన ఒక ప్రసంగంలో ఖమేనీ కశ్మీర్ను బహ్రెయిన్, యెమెన్లతో పోలుస్తూ ఆ ప్రాంత ప్రజలకు మద్దతు ఇవ్వాలని ముస్లిం ప్రపంచాన్ని కోరారు. ఇక 2019లో మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు కూడా మాకు భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కాశ్మీర్లోని ప్రజల పట్ల భారత ప్రభుత్వం న్యాయమైన విధానాన్ని అవలంబించాలని, ఈ ప్రాంతంలో ముస్లింలపై అణచివేతను నిరోధించాలని మేం ఆశిస్తున్నాం అని ఖమేనీ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2020లో కూడా న్యూఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో ఉగ్రవాద హిందువులను ఎదుర్కోవాలని, ముస్లిం ఊచకోతను ఆపాలని అయతుల్లా ఖమేనీ భారత అధికారులను కోరారు. #ఇండియన్ ముస్లిమ్స్ ఇన్ డేంజర్ అనే హ్యాష్ట్యాగ్ తో కొన్ని ట్వీట్లు చేశారు. ఇక తాజాగా ఖమేనీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో వ్యాఖ్యలు చేసే ముందు మీ దేశంలో పరిస్థితులేంటో చూసుకోవాలని కౌంటర్ చురకలంటించారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్డిష్ మహిళ మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయగా ఆమె పోలీస్ కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. అయితే మహసా అమీనీ 2వ వర్ధంతి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక మహిళ పట్ల అలా ప్రవర్తించిన వారికి భారత్ను విమర్శించే అర్హత లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి పార్సీలు ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చిన సందర్భాలని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఖమేనీ వ్యాఖ్యలను ఇరాన్, ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.